హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఆర్జీఎస్కి సంబంధించి మనకి రిజల్ట్స్ వచ్చేసాయి కదా. సో కౌన్సిలింగ్ కూడా మనకి ఐఐటీ కన్నా ముందుగానే జరిగిపోతుంది. సో అక్కడ మనం కాలేజ్లో జాయిన్ అవ్వడం కూడా మనకి ముందుగానే జరుగుతుంది కదా. సో మరి మనకి ఐఐటీకి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఏపీ ఆర్జీఎస్లో వాళ్ళకి సీట్ వచ్చి ఉంటుంది. సో మరి అటువంటి వారు మరి ఐఐటీ కోసం వెయిట్ చేయాలా, లేదంటే ఏపీ ఆర్జీఎస్ కాలేజ్లో జాయిన్ అయిపోవాలా అనే డౌట్ అయితే ఉంది కదా. సో మరి ఒకవేళ మీరు ఏపీ ఆర్జేసీలో జాయిన్ అయిపోతే సో మరి మనకి ఐఐటీలో సీట్ వచ్చిన తర్వాత ఏపీ ఆర్జేసీ నుంచి మనం వచ్చా అని చాలామంది అడుగుతున్నారు కదా. సో దీని గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మీకు ఏపీ ఆర్జేసీలో కౌన్సిలింగ్కి రమ్మని రిజల్ట్లో మనకి ఆర్డర్ వచ్చింది అనుకోండి, మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ కాలేజ్లో జాయిన్ అవ్వమన్నారు అనుకోండి, సో మీరు కాలేజ్లో అయితే జాయిన్ అవ్వండి. సో మరి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటారు కదా కాలేజ్ వాళ్ళు ఏపీ ఆర్జేసీలో. సో మరి మనకి డాక్యుమెంట్స్ వాళ్ళకి అన్నీ ఇచ్చేయాలా అంటే అన్నీ ఇచ్చేయండి, కొన్ని మాత్రం మీ దగ్గర ఉంచండి. అలాగే మరి వాళ్ళు ప్రెజర్ చేస్తే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేయండి. తర్వాత మీకు ఐఐటీలో సీట్ వచ్చింది అనుకోండి, ఈలోపే మీరు ఏపీ ఆర్జీఎస్ కాలేజ్లో జాయిన్ అయిపోతారు. అక్కడికి క్లాసులు కూడా అటెండ్ అయిపోతారు. సో మన క్లాసులు కూడా అవుతూ ఉంటాయి. మీరు అక్కడట జాయిన్ అయ్యి క్లాసులు వినండి. ఐఐటీలో మీకు ఏమైనా మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చి కౌన్సిలింగ్కి రమ్మని కాల్ లెటర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏపీ ఆర్జేసీ నుంచి మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. సో ఏపీ ఆర్జీఎస్ కాలేజ్ వాళ్ళు కౌన్సిలింగ్కి పంపిస్తారు. సో అలాగే ఒకవేళ డాక్యుమెంట్స్ అనేవి మనకి ఇస్తారా లేదనే డౌట్ కూడా మీకు ఉంటుంది కదా. సో లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ సేమ్ ఏపీ ఆర్జేసీలో జాయిన్ అయ్యి సో డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అన్నీ ఇవ్వలేదు, కొన్ని ఇచ్చారు. అలాగే ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయినట్లు ఒక లెటర్ అనేది ఐఐటీ కౌన్సిలింగ్ కోసం ఇచ్చారు. సో అవి తీసుకొని వెళ్ళి తను కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఏపీ ఆర్జేసీ నుంచి ఐఐటీకి అయితే జాయిన్ అయిపోయారు. సో ఇలా చాలామంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అయిపోయారు. సో ఒకవేళ మీకు ఏపీ ఆర్జేసీలో సీట్ వస్తే మీరు జాయిన్ అయిపోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత మనకి ఇక్కడ సీట్ వస్తే ఏపీ ఆర్జేసీ కాలేజ్ నుంచి మీరు ఐఐటీకి వచ్చేయవచ్చు. కాబట్టి ఏపీ ఆర్జేసీలో మీకు సీట్ వస్తే మీరు జాయిన్ అయిపోండి. తర్వాత మీకు రిజల్ట్స్లో ఏమైనా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వమంటే మీ పేరెంట్స్ చెప్తారు. మీరు వెళ్ళే ముందే మీ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసి మిమ్మల్ని ఏపీ ఆర్జేసీ నుంచి తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే మనకి ఏపీ ఆర్జేసీలో మొబైల్ అలా ఉండదు కాబట్టి. సో మీ పేరెంట్స్ మీ రిజల్ట్స్ అనేవి చెక్ చేసి మీ కాలేజ్ నుంచి అయితే కౌన్సిలింగ్ తీసుకొస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.